ఈరోజు మాఘమాసం శుక్లపక్షం చతుర్థి తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని లేదా చవితి తిథిని కుంద చతుర్థి లేదా తిల చతుర్థి లేదా మాఘ వినాయక చతుర్థి అనే పేర్లతో పిలుస్తారని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా మాఘ శుక్ల చతుర్థి తిథిని తిల చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు నువ్వులు ఎవరికైనా దానమిస్తే కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా ఈరోజు ఎవరైనా సరే నువ్వులు దానం ఇవ్వండి. అలాగే స్నానం చేసే సమయంలో నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే నువ్వులతో ఈరోజు దేవతార్చన చేస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. పరమశివుడి చిత్రపటానికి కానీ శివలింగ స్వరూపానికి కానీ నువ్వులతో పూజ చేయండి. శివుడి చిత్రపటం ఉంటే నువ్వులతో పూజ చేసి ఆ నువ్వులు పూజ పూర్తయ్యాక గోమాతకు ఆహారంగా తినిపించండి. శివలింగం ఉంటే నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ శివుడికి అభిషేకం చేసుకోండి. దానివల్ల శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి నువ్వులతో పూజ చేయటం, నువ్వులు దానం ఇవ్వటం, నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయటం, ఇలా నువ్వులను ఉపయోగించేటటువంటి చతుర్థి కాబట్టి దీన్ని తిల చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. దానివల్ల జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మాఘ శుక్ల చతుర్థి తిథిని కుంద చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. కుంద పుష్పములు అంటే మల్లెపూలు అని అర్థం. ఈరోజు ఎవరైతే పరమశివుణ్ణి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి కుటుంబంలో సమస్యలన్నీ తగ్గిపోతాయి, ఆర్థికంగా కలిసి వస్తుంది, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈరోజు ఉదయం పూట మల్లెపూలతో పరమశివుణ్ణి పూజించండి. లేదా శివపార్వతుల చిత్రపటానికి మల్లెపూలతో పూజ చేసి పగలు ఉపవాసం ఉండి సాయంకాలం ఆకాశంలో నక్షత్రాన్ని దర్శించి ఆహారం స్వీకరించండి. కుంద చతుర్థి సందర్భంగా మల్లెపూలతో శివుణ్ణి పూజించి నక్తవ్రతం ఉన్నట్లయితే శివానుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని వినాయక చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. సహజంగా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితిని వినాయక చవితిగా మనమందరం జరుపుకుంటాం. అయితే కొన్ని ప్రత్యేకమైన కల్పాల ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన ప్రామాణిక గ్రంథాల ప్రకారం మాఘ శుక్ల చతుర్థి తిథి వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రం. కొన్ని కల్పాలలో వినాయకుడు మాఘమాసం శుక్లపక్షం చతుర్థి రోజు ఆవిర్భవించాడని కూడా మనకి గణేష పురాణంలో చెప్పారు. కాబట్టి ఈరోజు వినాయకుడికి ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు గణపతి పూజ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి గృహంలో గణపతి చిత్రపటం దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించటం, గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఓం గం నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించడం ద్వారా గణపతి అనుగ్రహం కలుగుతుంది. మాఘ వినాయక చతుర్థి సందర్భంగా ఈరోజు గణపతి ఆలయంలో గణపతికి గరికపోచలు కలిపిన నీటితో అభిషేకం చేయించుకున్నట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా గణపతి అనుగ్రహానికి పాత్రులై అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తిల చతుర్థి, కుంద చతుర్థి, మాఘ వినాయక చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలను పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.